నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో 240 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పునాది రాయి పడింది. ఏబీఎం ఎస్వైఎఫ్ పథకం కింద 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. రాజధానిలో పెద్ద ఎత్తున ఆసుపత్రులు ఏర్పాటు కాబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దామన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక 10 ఫ్యాకల్టీస్ పెట్టే విధంగా 240 పడకలు బెడ్స్ అన్ని వస్తున్నాయి. దగ్గర 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అడిషనల్ గా దీంట్లో యాడ్ చేస్తున్నాం. దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడలో ఒక మంచి హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రైవేట్ సెక్టర్లో కాకుండా ప్రభుత్వ సెక్టర్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడ పేషెంట్లు వస్తారో వీరిని సక్రమంగా చూడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సర్వీస్ చేయడంలో మగవారి కంటే మహిళలే బ్రహ్మాండంగా చేస్తారు. అలాంటి ప్రొఫెషన్కి మీరు నాంది పలికారు. దీనికి సంతోషం.